హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీ రాపల్లి. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు నిందితుల్ని పోలీసులు రోడ్డు పైన విచక్షణారహితంగా కొట్టిన కారణంగా పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు. అయితే ఇందులో కొత్త ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని పరామర్శించారంటే వీళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉందంటూ బయట వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవాల్లోకి మనం తొక్కి చూసినట్లయితే వీళ్ళని కొట్టినప్పుడు వీళ్ళపైన రౌడీ షీట్ లేదు. వీళ్ళని కొట్టిన తర్వాత వీళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళు కొట్టేటప్పుడు వీళ్ళని వీడియో తీసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ వీడియోని వాళ్ళని హ్యూమిలేట్ చేసి హింసించిన వీడియోని పబ్లిక్ లోకి వదిలేయడం జరిగింది. అంటే దీని ప్రకారం ఆ ముగ్గురు యువకుల యొక్క స్వేచ్ఛని పూర్తి స్థాయిలో హరించి వారిపైన దోషులని ముద్ర వేసి పోలీసులు వాళ్ళకి సమాజంలో బ్రతికేటటువంటి హక్కుని ఆల్మోస్ట్ కాలరాసినట్టుగా చేసేసారు. అంటే ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళకి ఎవరైనా పిల్లనివ్వాలన్నా, వాళ్ళకి ఏదైనా జాబులు రావాలన్నా, వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రజల దృష్టిలో వాళ్ళు ఒక దోషులుగా చిత్రీకరించి అచ్చోసిన ఆంబోతులా వదిలేసినట్టు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పోలీసులకు అటువంటి హక్కు ఏ రాజ్యాంగం ఇవ్వలేదు, కానీ వ్యవస్థలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు స్వతహాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాన్ని విచ్చలవిడిగా ఉల్లంఘించినటువంటి ఘటన ఇది. సో దళితులనే కాదు ఎవరినైనా కూడా రోడ్డు మీద విచక్షణ రహితంగా కొడితే దానికి చట్టానికి అనుగుణంగా పోలీసుల పైన చర్య తీసుకోవచ్చు. పోలీసులకి ఇటువంటి హక్కులు ఏ రాజ్యాంగము ఏ వ్యవస్థలు ఇవ్వలేదు. సో ఇటువంటి క్రమంలో వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా అవాస్తవమని పూర్తి స్థాయిలో తెలుస్తూ ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ కొట్టారు చిరంజీవి అని ఆయన ఫీల్ అవుతూ ఉన్నారో ఆయన కూడా ఈ కేసులో ముద్దాయిగానే అభివర్ణించబడుతున్నాడు. ఎందుకంటే అతన్ని కొట్టాడో లేదో తెలియదు. నిందితుల వర్షన్ కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంది. ఎస్ఐ సిఐ అదేవిధంగా పోలీసుల వర్షన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది. వాళ్ళపైన గతంలో ఉన్న కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, కోర్టుల ద్వారానే కొట్టివేయబడ్డాయి, న్యాయ వ్యవస్థల ద్వారానే వారికి ఉపశమనం కలిగింది. అయినప్పటికీ కూడా వారు గంజాయి సేవిస్తున్నారంటూ పోలీసులు వారిని నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు. అరుస్తూ ఉంటే పైచాసిక ఆనందాన్ని పొందారు. కాలు ముడుస్తుంటే మోకాళ్ళ మీద కాళ్ళు తొక్కి మరీ వాళ్ళని క్రూర జంతువుల్లాగా హింసించారు. ఒక విధంగా చెప్పాలంటే మానవ మాతృడెవడో ఇటువంటి దృశ్యాలని పోలీస్ స్టేషన్ లో జరుగుతాయి. నడి రోడ్ల మీద ఎప్పుడు చూసి ఉంటారు. కాబట్టి దీన్ని మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కిందనే తీసుకోవాలి. అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఘటనగానే దీన్ని తీసుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని హోమ్ మినిస్టర్ అనిత గారు సమర్థించడం కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలతో కూడి ప్రజల్ని పాలిస్తానంటూ ప్రమాణం చేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఆ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక కార్యక్రమానికి మద్దతు పలకడం అనేది హాస్యాస్పదంగా. ఈ ఘటనపై జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెనాలి బాధితులను పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. ఇందులో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిందితుల్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటి? అసలు వాళ్ళు గంజాయి సేవించే వాళ్ళంట, వాళ్ళని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటి? నిజంగా చెప్పాలంటే ఇక్కడ జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు తప్పించి అక్కడ నిందితుల్ని సమర్థించడం కోసం కాదు, పోలీసుల్ని వెనకేసుకు రావడం కోసం కూడా అంతకన్నా కాదు. అక్కడ జరిగింది అన్యాయం. దళితుల్ని మాత్రమే రోడ్డు మీద కొట్టారు. ఇప్పటివరకు ఏ వ్యవస్థలో ఎవరిని ఇతర సామాజిక వర్గాల్ని ఎప్పుడు కొట్టలేదు కాబట్టి. అయితే ఇప్పుడు సో కాల్డ్ టీడీపీ మీడియా ఒక విచిత్రమైనటువంటి ప్రమోషన్ చేస్తుంది. ఏంటంటే గంజాయి అమ్మిస్తాడు, గంజాయి బ్యాచ్ ని ఓదారుస్తాడని. అంటే వచ్చిన సంవత్సరంలో గంజాయిని ఏమి పీకలేని ఈ ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏమి పీకలేని ప్రభుత్వం అనాలా? చేతకాని ప్రభుత్వం అనాలా? చావలేని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి మరి? అయితే గంజాయి అల్లుల్ని ఓదార్చడానికి వస్తున్న గంజాయి మామకు స్వాగతం. గంజాయి మామకు స్వాగతం ఓకే. ఆ గంజాయిని తెనాలికని సిటీల్లోకని ఎంటర్ చేస్తున్న నాయకులు ఎవడు? అటువంటి దద్దమ్మల్ని దాన్ని నివారించడం చేతకని హోమ్ మినిస్టర్ని దాన్ని కట్టడి చేయడం చేతకని పోలీసు వ్యవస్థల్ని ఏమనాలి? గంజాయి మామలే అంటారు కదా. మరి మామలు అన్నదండలతోనే కదా అది గంజాయి ఇప్పుడు స్టేట్ లో వస్తూ ఉంది. మరి సంవత్సర కాలంలో మీరు ఏమి పీకలేనప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఏమన్నా పాయింట్ తో 5, 6 ఏమైనా యాడ్ చేసుకుంటే వెళ్ళాలా? ఇంకా 4, 3కి రావాలా అని ప్రజలు అడుగుతున్నారు. గంజాయి మామ అంట. గంజాయి మామ ఓకే. గంజాయి అల్లుల్ని ఓదార్చడానికి వస్తున్న గంజాయి మామ బాగుంది టైటిల్. ఇప్పుడు గంజాయిని దేశంలోకి రాష్ట్రంలోకి అలౌ చేస్తున్న
చేతకాని ప్రభుత్వాన్ని ఏమనాలి? గంజాయి తొత్తులు అనాలా? గంజాయి క్రిమినల్ అనాలా? గంజాయి బానిసలు అనాలా? ఏమనాలి? చేతకాని ప్రభుత్వాలు అనాలా అని అడుగుతూ ఉన్నారు ప్రజలు. క్రిమినల్ టూర్‌కి తెనాలి వస్తున్న నేరగాళ్లకు నేరగాడంట. ఇయన్నీ వస్తున్న పోస్టర్‌లు పక్కన ప్లే అవుతూ ఉన్నాయి చూడండి. తెనాలికి వస్తున్న నేరగాళ్లకు నేరగాళ్ళు. మా గంజాయి మామకు స్వాగతం. గంజాయి మామకు స్వాగతం. వెరీ గుడ్. ఇలా 1కి 2, 2కి 3 ఇలా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్న సిచ్యువేషన్ వేరు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. గంజాయి మామ అంటూ పేరేసి జగన్మోహన్ రెడ్డి అవమానించాలనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మార్పును చూసి మీరే చేసింది తప్పని ముక్కును వేలేసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. జరగబోతుందంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.